హలో ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ మణిదిలీప్. నేను వచ్చరికి రీసెంట్‌గా మాస్టర్స్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ పిట్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ. నాకైతే రీసెంట్‌గా జాబ్ వచ్చింది. స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 1 వీక్ కూడా 2 వీక్స్ కూడా అయిపోయింది. నాకు జాబ్ రావడానికి హెల్ప్ చేసిన పర్సన్స్ ఇద్దరు. ఫస్ట్ వచ్చరికి మెలోడీ మాక్టైల్ కో ఫౌండర్ రవి బ్రో అండ్ సెకండ్ వన్ వచ్చరికి సీఏ షూ ఫ్రెష్‌నో ప్రొఫెసర్ మణిదీప్. సో వీళ్ళిద్దరు వచ్చరికి నాకు ఎలా గైడ్ చేశారంటే, దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది. అదేంటంటే స్పెషల్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. ఇదే ఆ కోర్సు. సో నేను వచ్చరికి దీనికి జాన్ 2 బ్యాచ్‌కి ఎన్రోల్ అయ్యాను. జాన్ 8 క్లాస్ స్టార్ట్ అయింది నాకు. క్లాస్‌లో నాకు వాళ్ళు నేర్పించింది ఏమైందంటే, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడుగుతారు, ప్లాన్స్ ఎలా చదవాలి, ప్లాన్స్ ఎలా చదివి అర్థం చేసుకోవాలి, ఈ డీటెయిల్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఇవి నాకు ఎలా ఉపయోగపడ్డాయి అంటే, నాకు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి, వాళ్ళు కరెంట్‌లీ చేస్తున్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టి వాళ్ళు క్వెషన్స్ ఏశారు. సో నాకు ప్లాన్స్ చదవడం నాకు రాదు యాక్చువల్లీ. వీళ్ళు నాకు హెల్ప్ చేశారు ఏందంటే, ఆ ప్రోగ్రామ్‌లో నాకు వాళ్ళు నేర్పించారు ప్లాన్స్ ఎలా చదవాలని. ఇంటర్వ్యూలో నేను వాళ్ళు నేర్పించింది తెలుసుకొని, అర్థం చేసుకొని, వాళ్ళు ఇచ్చిన ప్లాన్స్ కూడా అంతే అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పాను. వాళ్ళకి బాగా నచ్చింది. చెప్పే విధానం కూడా నచ్చింది. సో వాళ్ళు నాకైతే జాబ్ ఆఫర్ ఇచ్చారు. జాబ్ చేస్తున్నా ప్రెజెంట్. ఇప్పుడు అదే ప్లాన్స్ నేను సెట్‌లో చదువుతున్నాను. దానికి కొంచెం హ్యాపీగా ఉంది. నాకు ఇన్పుట్స్ ఇచ్చి గైడ్ చేసినందుకు మణిదీప్ బ్రోకి అండ్ రవి బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఆ కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఒక ఎన్రోల్ అవ్వాలనుకున్నా, రీసెంట్‌గా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేశారు రవి బ్రో. అది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ అండ్ మీకు జాబ్ రావాలంటే ప్రాపర్ గైడెన్స్ కావాలి అండ్ దిస్ ఈస్ ద రైట్ కోర్స్ అండ్ రైట్ ప్రోగ్రామ్. యూ కెన్ ఎన్రోల్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.